హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 8 వండర్ ఇంటీరియర్స్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటి అంటే జనరల్ గా అసలు ఇంటీరియర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. సో ఈ వీడియోలో మనము దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అసలు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే దాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో జనరల్ గా ఇంటీరియర్స్ అంటే ఏంటి? మనం జనరల్ గా కబోర్డ్స్ కానీ, కిచెన్స్ కానీ, టీవీ యూనిట్, క్రాకరీ ఇవి చేపించుకుంటే సరిపోతుంది అనే ఒక థాట్ లో మనము ఇంటీరియర్స్ అని అనుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో అసలు ఇంటీరియర్స్ అంటే ఇవి కాదు, ఇంకా చాలా ఉంటాయి జనరల్ గా అనే దాన్ని మనం తెలుసుకుందాం. అసలు ఇంటీరియర్స్ అంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాం జనరల్ గా అంటే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు, లేదు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత, లేదు మనకు హ్యాండ్ ఓవర్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో అప్పుడు ఇంటీరియర్స్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది అప్పుడు క్రియేట్ చేసుకుంటాము. ఇంటీరియర్స్ అంటే జనరల్ గా లాస్ట్ లో చేసుకునే ఒక ఇంటీరియర్స్ వర్క్. అంటే ఇంటీరియర్స్ మొత్తం బిల్డర్ అంతా మనకు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. దాని తర్వాత మనము పెయింటింగ్ అయిపోతుంది, దాని తర్వాత మనం కబోర్డ్ వర్క్ అంటే ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేయించుకుందాము అని అనుకుంటారు. సో దీంట్లో కొంచెం కరెక్ట్ ఉంది మనకి, అంటే కొంతవరకు ఇది కరెక్ట్. కాకపోతే అసలు ఇంటీరియర్స్ అన్నది ఎప్పుడైతే లాస్ట్ లో చేసుకుంటామో అప్పుడు ఆ ప్లేస్ ను బట్టే మనం ఇంటీరియర్స్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో ఒక ప్లేస్మెంట్ లో మనము ఆ ప్లేస్ కు తగ్గట్టు బిల్డర్ లేకపోతే సమ్ ఎక్స్వైజెడ్ పర్సన్ లేకపోతే అపార్ట్మెంట్ కానీ ఏదైనా హౌస్ కానీ, సో వాళ్ళు ఇచ్చిన ప్లేస్మెంట్ ప్రకారమే మనం అక్కడ కబోర్డ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఏది ఎప్పుడు అంటే ఇది ఆల్రెడీ మనకు ఆ ప్లేస్ కన్స్ట్రక్షన్ అయిపోయి హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత, లేదు మరి ఎలా అనే దానికి మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో జనరల్ గా ఇంటీరియర్ అనేది మనం ప్లానింగ్ స్టేజ్ లో, అంటే మీరు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, అంటే ఎప్పుడైతే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారో, అంటే పిల్లర్స్ వేస్తున్నారు, ముగ్గు పోస్తున్నారు, లేకపోతే ఒక ప్లాన్, బేసిక్ ప్లాన్ తీసుకున్నారు. సో ఆ తీసుకున్నప్పుడు మీరు ఆ ప్లాన్ తీసుకొని కనుక మా దగ్గరికి వస్తే, అంటే ఎక్కడైతే కన్సల్టెన్సీ అనేది అవసరం ఉంటుందో ఆ ప్లాన్, బేసిక్ ప్లాన్ అనేది లేకపోతే పూజారి ఇచ్చిందో, అయ్యగారు ఇచ్చిందో, లేకపోతే ఇంజనీర్ ఇచ్చిందో ఏదో ఒక ప్లాన్ కనుక మీరు తీసుకొని వస్తే ఆ ప్లానింగ్ దగ్గర నుండే మనం ఇంటీరియర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ముందు ప్లానింగ్ వల్ల, అంటే ఈ ఇంటీరియర్ ప్లానింగ్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్టింగ్, అంటే ఫ్లోర్ ప్లాన్ ఎప్పుడైతే మీరు సివిల్ ఇంజనీర్ దగ్గర తీసుకుంటారో అప్పుడు తీసుకోవడం వల్ల ఇంటీరియర్ అన్నది, ఆ ప్లానింగ్ తీసుకోవడం వల్ల, ఆ ఫర్నిచర్ లేఅవుట్ తీసుకోవడం వల్ల, సో మనకి కావాల్సినట్టుగా కస్టమైజ్డ్ ఇంటీరియర్ మనం చేసుకోవచ్చు. అంటే కస్టమైజ్డ్ అంటే ఏంటి? మళ్ళీ మనకు కావాల్సిన మెటీరియల్స్ లేకపోతే మోడల్స్ కాదు, సేమ్ మెటీరియల్స్ తో పాటు మోడల్స్ తో పాటు సేమ్ టైం మనకి ప్లేస్మెంట్స్ అన్నది చాలా కీ పాయింట్ అన్నట్టు. ఇంటీరియర్స్ వచ్చేసరికి మనకి ప్లేస్మెంట్స్ అన్నది చాలా కీ పాయింట్. ఈ ప్లేస్మెంట్ మన కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇవ్వాలి అని అంటే అవ్వదు. సో అందుకని మనం ఎప్పుడైతే ప్లానింగ్ స్టేజ్ లో ఉందో, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్లానింగ్ స్టేజ్ లో కనుక మీరు ప్లానింగ్ అప్పుడు తీసుకున్నారనుకోండి, సో అప్పుడు మనకి కరెక్ట్ గా ప్లేస్మెంట్స్ ఏమన్నా చేంజెస్ ఉన్నా కూడా, అంటే హౌ టు అపియరెన్స్, మనకి ఆ అవుట్పుట్ అనేది మనకు కనబడుతుందా లేదా అనే దాన్ని మనము ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ప్లానింగ్ స్టేజ్ లో మనం ప్లాన్ చేసుకుంటామో ఇంటీరియర్ అనేది, దానికి తగ్గట్టే కన్స్ట్రక్షన్ ప్లానింగ్ చేసుకుంటాము, దానికి తగ్గట్టే వాస్తు ప్లానింగ్ చేసుకుంటాము, దానికి తగ్గట్టే ఇంటీరియర్ ప్లాన్ చేసుకుంటాము, దానికి తగ్గట్టే డెకరేటివ్ ప్లానింగ్ చేసుకుంటాము. సో ఇట్లా మనము స్టార్టింగ్ స్టేజ్ లో ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి పాయింట్ మనం అనుకున్నట్టుగా కస్టమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మన ఇల్లు అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో డ్రీమ్ హోమ్, ఈ డ్రీమ్ హోమ్ అన్నది మనం అనుకున్నట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డ్రీమ్ హోమ్ లాగా క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుందో అప్పుడు ఈ డ్రీమ్ హోమ్ అన్నది డ్రీమ్ హోమ్ లాగా వస్తుంది, బట్ కాంప్రమైజ్డ్ గా అవ్వాల్సి వస్తుంది. సో అందుకని ప్లానింగ్ స్టేజ్ లో కనుక మనల్ని కన్సల్టేషన్, ఐదర్ మా ఆఫీస్కి వచ్చి మన దగ్గర వచ్చి కన్సల్టేషన్ తీసుకున్నా కూడా, లేదు మమ్మల్నే సైట్కి రమ్మని కన్సల్టేషన్ తీసుకున్నా కూడా, రెండు రకాలుగా ఏదైనా కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఎక్కడైనా మన సర్వీస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో దాని ద్వారా మీకు ఏంటి అని అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఎప్పుడైతే మీరు ప్లానింగ్ స్టేజ్ లో కనుక కన్సల్టేషన్ తీసుకుంటే మనకి ఇనీషియల్ స్టేజ్ లోనే ఇంటీరియర్, సివిల్, వాస్తు ఇవన్నీ మనకి ఒకే చోట, అంటే ఆ ఫ్లోర్ ప్లాన్ అన్నది బేసిక్ నుండి ప్రొఫెషనల్ గా మారే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియోలో మనకి ఎలా స్టార్ట్ చేసుకోవాలన్నది తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్ తో కలుసుకుందాం.